నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బాయి, ఇందాక మీరు మూలవాక్యంలో ఏం చదివారు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునాయి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇక్కడేమన్నాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట. నిరీక్షణకు అసలు ఆధారం లేదు, అది విశ్వాసం. ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది 4th స్టేజ్ అన్నారు డాక్టర్లు. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్. 1st స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది. 2nd స్టేజ్ అయితే ఆధారం. 3rd స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్. 4th స్టేజ్ అంటే దాదాపు ఫైనల్. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. 4th స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని. 1st స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది. 2nd స్టేజ్ అంటే ఆఫ్. 3rd స్టేజ్ అంటే 75% ఉండదు, ఒక 25%. 4th అంటే దాదాపు అవుట్ అని. 4th స్టేజ్లో ఎవరైనా, ఇది 4th కాదు 5th స్టేజ్ అయినా సరే, దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము. అంటే నిరీక్షించడానికి ఇక ఆధారం లేదు, మందు లేదు, మాకు లేదు, మందు వేసినా పని చేసేదన్న గ్యారంటీ లేదు. అయినా సరే మందు పని చేసినా పని చేయకపోయినా, మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా, నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు, నా జీవితాన్ని బాగు చేయగలడు, నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం. ఆ విధంగా విశ్వసించి 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు సైన్స్ ప్రకారం శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అన్నాడు. అంటే అండం యొక్క విడుదల అనేది ఆగిపోయింది శారాకి. అండం విడుదల ఆగిపోయినటువంటి స్త్రీ బిడ్డని కనటం అసంభవం. కానీ అండం విడుదలే లేనటువంటి ఆ శారాకి దేవుడు ఇస్సాకు నిమిత్తం ఒక్క అండాన్ని ఉత్పత్తి చేశాడండి. ఆ అండం పిండమయ్యేటట్టు చేసి ఆ పిండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి వానికి ఇస్సాకును పేరు పెట్టి వారి నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేశాడు. ఇలా చెయ్యగలడు నా దేవుడని వారు ప్రచండంగా విశ్వసించారు. ఎప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే వాళ్ళు పొందుతామనుకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు విశ్వాస నేత్రాలతో చూశారు. నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు, రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తారు. బాగా వినండి. ఓసారి వివాహమై 17 సంవత్సరాలైన ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి. వివాహమై 17 ఏళ్ళు, సంతానం లేదు. దాదాపు తను 40 ఏళ్లకు సమీపం అవుతుంది. ఇలా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. అవమానం పొందుతున్నాను సోదరుడా, గొడ్రాలు 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 అని నిందిస్తున్నారు అని బాధపడింది. ఆ రోజు ఇలానే ఈ అంశం చెప్పా. ఇదే టాపిక్, ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడాను. సోదరి, నేను నీ మీద చేయి ఉంచుతాను, నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను.
డాక్టర్లు చెప్పుండొచ్చు నీకు సంతానం కలగదమ్మా, నీకు సమస్య ఉంది అని చెప్పారు. నిరీక్షణకు నీకు ఆధారం లేదు. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి నిజస్వరూపం, నువ్వు కళ్ళు మూయి, నేను కూడా ప్రార్థన చేస్తా. నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను. అలాగూ చేయగలనని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె మీద చేయి ఉంచాను. ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు? దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా, నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను. దేవుడు నాకు అనుగ్రహించాడు, నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను. నీవు నమ్మినట్టే, నీవు విశ్వసించినట్టే నీకు అగునుగాక యేసు నామములో ఆమేన్ అన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒకరు కాదు 2 పిల్లలు పుట్టారు ఆమెకి. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు, 2 పుట్టారు. నిజం. ఇప్పుడు వైద్యులు చేతులు ఎత్తేసారు, రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి, ప్రయోగాలన్నీ అయిపోయినాయి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. అన్నా ఏ ప్రయత్నం చేసినా సఫలం కావట్లా, ఏది చేసినా సఫలం కావట్లా, నా బతుకు ఇంతేనా, నా బతుకు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది. ఇక్కడే ఉంటుంది, ఏడో ఉంటుంది. దేవుని స్తోత్రం. నా డైలాగ్ ఒకటే, సోదరి నీ విషయమే నేను పట్టుదల పట్టా. ఎందుకంటే నన్ను అంత విసిగిచ్చావు. ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా, నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే. నా దగ్గరికి ఎప్పుడన్నా రాని, పోతానేదో నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకొని రా, పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం ఈనిగాక నీ అంతు మాత్రం దేవుడు తెలుస్తాడు. ఖచ్చితంగా నువ్వు బిడ్డను కంటావు అంతే అనేవాడిని. అది ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ మొండోడిని ఈ మాట మాట్లాడడం, మరి నన్ను రెచ్చగొట్టింది ఆమె. దేవునికి స్తోత్రం. నా దేవుని మహాకృప. నాకు తెలిసి నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా, ఇస్తాడు 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 ఇస్తాడు. ఎప్పుడన్నా రాని, నాకు విశ్వాసం ఉంది. ఏందో నన్నా, ఏమో నన్నా, నువ్వు అలానే అను, నేను ఇలానే అంటా, కానీ చూస్తావు నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం. నా విశ్వాసం సిగ్గుపరచుడు. అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి. ఎవరన్నా రాని నా దగ్గరికి, మన డైలాగ్ ఒకటే, నువ్వు జీవం గల దేవుడిని నమ్మావా? నమ్మా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచా? ఉంచా. ఆ పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి, ఉన్నాయి. మరి నిరీక్షణ ఏంటి? నిరీక్షణకు ఆధారమే లేదు. లేదా ఇప్పుడు నమ్ము, అది అబ్రహాం విశ్వాసం అయింది. బయటపడే ఛాన్స్ లేదా? లేదు. ఎటుపక్క నుంచి సాయం లేదా? లేదు. అయినా సరే నేను గట్టెక్కుదును, నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు, అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు. చూడు, మన డైలాగ్ అదే ఎప్పుడు వచ్చినా.